ఒక ఫ్లాట్ తీసుకునేటప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఫ్లాట్ తీసుకుంటే లాభమా? నష్టమా? వీటికి సంబంధించిన సమాచారం నేను చెప్తాను. సో, రీసెంట్‌గా నేను యాక్చువల్‌గా ఉండేది బీరంగూడ ఏరియా. రైట్. బీరంగూడ ఏరియాలో కొన్ని కన్‌స్ట్రక్షన్స్‌కి సంబంధించిన ఫ్లాట్ సేల్‌కున్నాయి సార్. మీరు ఒక్కసారి వచ్చి చూడండి. వాస్తుపరంగా బాగుంటే మేము కొంటాము అని ఫోన్ చేశారు. రైట్ అండి. మీరు విజిట్ తీసుకోండి, వస్తాను అని చెప్పాను. ప్లాన్ తెప్పించుకున్నాను, రివ్యూ చేశాను, బాగుంది. సో, విజిట్ తీసుకోండి సార్, టోటల్ కరెక్షన్ చేస్తానని చెప్పేసాను. రైట్. సో, నేనేం చేశానంటే అసలు కాస్ట్ ఎలా ఉంది, ఏంటిది జస్ట్ కనుక్కుందామని. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పడిపోయిన తర్వాత మరి ఎలా ఉంది, ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుందామని చేసుకున్నాం. రైట్. ఒక మెయిన్ రోడ్కి జస్ట్ నియరెస్ట్ బిట్లో, ఓకేనా, నియరెస్ట్ బిట్లో, హైవేకి నియరెస్ట్ బిట్ అంటే సింపుల్గా చెప్పాలంటే హైవే నుంచి ఒక 50 మీటర్లు కూడా ఉండదు. సో, ఫస్ట్ రోడ్ కాకుండా సెకండ్ రోడ్లో ఉందన్నమాట. సో, ఆ బిట్కి సంబంధించి వెళ్ళాం, చూసాం, అక్కడ బిల్డర్తో మాట్లాడడం జరిగింది, సైట్ చూడడం జరిగింది, మొత్తం అయిపోయినాయి. రైట్. ఎట్ ద ఫైనల్ ఏం జరిగిందంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ అసలు ఎంత సార్ మొత్తము ఫ్లాట్ అంటే, సార్ 95 లక్షలు అన్నారు. వాయమ్మనే 95 లక్షలు ఎందుకు సార్, రెండా ఒకటా అని అడిగాను. సార్ ఒక్కదానికే. సో, ప్లాన్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే పెట్టలేనండి, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉంది. కాకపోతే అది ఇంకా వాళ్ళకి ఇబ్బంది, మనం ఒకరికి పెట్టలేము కాబట్టి మార్కెట్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. మీరు అడగాల్సిందే, ఖచ్చితంగా ఈ వీడియో చూడండి అందుకనే.